శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 4,000 కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం. ఒకదాని తర్వాత 40,000 కోట్ల నుంచి 28,000 కోట్లు తీసుకొచ్చాం. దాన్ని మీరు 10 ఏళ్ళు మొరగబెట్టిపోతే 11 నెలల్లో మేమంత క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవడైనా ఆలోచన చేస్తారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ ఎఫ్ఆర్బిఎం వాటి గురించి అధ్యక్ష సివిల్ సప్లైస్ కూడా అధ్యక్ష చివరికి ప్రతి గింజ మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు. లేదా అధ్యక్ష సివిల్ సప్లైస్ బకాయిలు కూడా 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. పాపం మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆ సివిల్ సప్లైస్ లో బకాయిలు ఎట్లా తీర్చాలా, ప్రజలకు సంబంధించిన ప్యాడీని ఆడ ఆ మిల్లర్ల దగ్గర పెట్టిపోతే ఆడ పడితే ఆడ పెట్టిపోయారు అధ్యక్ష. దాన్ని క్లియర్ చేయలేదు, అమ్మలేదు, లేకపోతే ఎఫ్సీఐకి లేదు, లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ సివిల్ సప్లైస్ ద్వారా రిలీజ్ చేసేయలేదు. పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి రోజువారీ దాని మీద కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ ఇప్పటికీ దాంట్లో రియలైజేషన్ ఆ బకాయిలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి రావాల్సిన 11,000 తీసుకొచ్చారు. అక్కడ మీరు వదిలేసిపోయినటువంటి ఆ ప్యాడీని వారు ఆక్షన్ చేసి రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తా ఉన్నారు. ఆ సివిల్ సప్లైస్ కూడా గాలికి వదిలేసిపోతే మీ వారిని దాన్ని ప్రక్షాళన చేసి స్ట్రీమ్లైన్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష, కొన్నదానికి 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తా ఉన్నారు. వారు ఎవరైనా ఇచ్చారా మీరు మీ జీవితంలో 10 ఏళ్లలో? కొనుగోలు చేస్తే అధ్యక్ష వాళ్ళు చెప్పిన లెక్కలు అదే కార్పొరేషన్స్ గురించి కూడా చెప్పారు వాళ్ళు. అందుకే అన్న అదే కార్పొరేషన్ ఎప్పుడో వాళ్ళ జీవితంలో 3 రోజుల్లో డబ్బులు ఇచ్చారు అధ్యక్ష. అరే పాపం వాళ్ళు కళ్ళాల్లో కొనుగోలు చేసి మిల్లు పోతే డబ్బులు రాక నెలల తరబడి తిరిగేటువంటి రోజులు మేము చూసాం. ఇవాళ కొనుగోలు చేయటం ఒకటే కాదు అధ్యక్ష, వాళ్ళకి డబ్బులు ఇవ్వటమే కాదు, చివరికి సన్నాలకి క్వింటాకి 500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 500 కూడా 3 రోజుల్లో ఇస్తా ఉన్నారు. నాకు నిన్న అధ్యక్ష మా ఊరు నుంచి చిట్టిబాబు అని ఒక రైతు నాకు మెసేజ్ పెట్టాడు అధ్యక్ష. సార్ ఈ సివిల్ సప్లై శాఖ ద్వారా సన్నాలు అమ్ముకుంటే నాకు ఎకరానికి 15,000 రూపాయలు అదనంగా నాకు అకౌంట్ వచ్చిందని వారు మెసేజ్ పెట్టారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి రైతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉంటే సివిల్ సప్లై శాఖ ద్వారా ఆనందపడతా ఉన్నారు. మీరేమో సివిల్ సప్లైస్ ద్వారా అప్పులు చేసుకొచ్చి బకాయిలు పెట్టి వారి డబ్బులు ఇవ్వకుండా ఈరులు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం మీద పెండింగ్ పెట్టిపోతుంది అధ్యక్ష. ఇంకోటి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? ఇంకో అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. ఆస్తులు నా అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ? ఎందుకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? నా అనుమతితోనే మాట్లాడుతున్నాను. మాట్లాడేవాడి అధ్యక్ష, మాట్లాడేవాడిని మీకు అవకాశం ఇస్తా. మాట్లాడే ఎనర్జీ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎనర్జీ శాఖ అధ్యక్ష మాట్లాడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో 2004లో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగాలని ఉచిత కరెంట్ ఇచ్చి పేటెంట్తో వాళ్ళంతా మేము ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకుంటూ ఆ ప్రభుత్వాలు వస్తే వీళ్ళేం చేశారు అధ్యక్ష? వీళ్ళేం చేశారు? ఉచిత కరెంటు మేము ఇస్తున్నామని వీళ్ళు ఏదో డాంబికాలు పోయి ఏమైనా డబ్బులు కట్టారా? డిస్కౌంట్ కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష. వాళ్ళకు 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. అసలు అధ్యక్ష ఏనండి మేము చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టంచన్గా ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకి ఎనర్జీ శాఖ సంబంధించి రైతులకి ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేము కట్టాం. అంతేకాదు ఉచితంగా మేము ఇచ్చాము. రైతులు పంట పండి ఉచితంగా యాడిచ్చారు? మీరు ఇచ్చారా? ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి, ఇవ్వలేదు కదా ఉచితంగా. ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం. అంటే మీ 10 ఏళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం. అంటే మేము ఇచ్చినట్టే అది కూడా. ఇవాళ కూడా మేము ప్రతి నెల వాళ్ళ డబ్బులు కడతా ఉన్నాం.
ఎక్కడ పెండింగ్ ఉంచట్లేదు. అంతేకాదు అధ్యక్ష, రైతులతో పాటు ఉచితంగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ వెళ్ళిపోతాం. అధ్యక్ష అదొక్కటే కాదు, ఇండస్ట్రీకి 3,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. బకాయిలు అన్నారు కదా, నేను చెప్తా ఉన్నాను, మీరు ఇండస్ట్రీకి బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. చివరికి విద్యార్థులు తినేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న హాస్టల్ బిల్స్ కూడా అధ్యక్ష, భోజనాలు పెట్టేదానికి కూడా బకాయిలు పెట్టిపోయారు, డబ్బులు ఇవ్వలేదు. పోనేమన్నా డబ్బులు పెంచారు, అది భారమైంది ఇవ్వలేకపోయినట్టు అది కాదు అధ్యక్ష. 10 ఏళ్ళు రాష్ట్రంలో అన్ని రకాల ధరలు పెరిగినప్పటికి కూడా